తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే ఈ కోర్స్కి అప్లై చేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకి ఈ రోజు నుంచే ఆన్లైన్లో అప్లై చేసేందుకు అవకాశం అయితే కల్పించారు. మనం ఏ విధంగా అప్లై చేయాలి, దీంట్లో ఉండే ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి, అసలు మనం ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలా మనం జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేయాలి, ఎన్ని పాయింట్స్ మొత్తం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే సింపుల్ పద్ధతిలో మనం ఏ విధంగా అప్లై చేయాలి అది కూడా చెప్తానమాట. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఎందుకంటే మీకు సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మెయిన్గా ఇది మన కౌన్సిలింగ్ వెబ్సైట్ అన్నమాట. దీని నుంచే మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఆన్లైన్ అప్లికేషన్ అని, దీంట్లో ఫస్ట్ మనకు కనిపిస్తుంది కదా మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అని, దాని మీద ప్రెస్ చేయండి. మెయిన్గా మీకు దీని గురించి చెప్పే ముందు డూస్ అండ్ డోనాట్స్ గురించి అయితే చెప్పాలన్నమాట. అంటే మనం అప్లై చేస్తాం కదా, అప్లై చేసేటప్పుడు ఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ట్యాబ్స్ కానీ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. ఓన్లీ కంప్యూటర్ లేదంటే ల్యాప్టాప్లోనే అప్లై అయితే చేయమని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే స్లో ఇంటర్నెట్ని అవాయిడ్ చేయని చెప్తున్నారు. ఏదైనా ఫాస్ట్గా ఉండే నెట్నే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసే కన్నా టైం అయితే పడుతుందన్నమాట. ఫాస్ట్గా పని అయితే అవడం జరుగుతుంది. ఇన్ కేస్ స్లోగా ఉండే నెట్ అయితే చాలా టైం పడుతుంది, మనకి ఇంకా ప్రాసెస్ కూడా లేట్ అయితే అవుతుందన్నమాట పేమెంట్ చేసేటప్పుడు అలా అని చెప్తున్నా. అండ్ అలాగే ఏది ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈమెయిల్ అండ్ అలాగే మొబైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. బ్రాంచ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 2 years అంటే పోస్ట్ బేసిక్, 4 years అంటే మామూలు బీఎస్సీ నర్సింగ్ అన్నమాట. మనకి ఏం కావాలి, నర్సింగ్ కాబట్టి దాని మీద ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ రోల్ నెంబర్ చూస్తున్నారు కదా, మన ఎంసెట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మన ర్యాంక్ అయితే ఇవ్వాలి, తెలంగాణ ఎంసెట్ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, అండ్ అలాగే తర్వాత డేట్ ఆఫ్ బర్త్. మన 10th క్లాస్ దాంట్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. అండ్ అలాగే మన ఫోన్ నెంబర్, ఇది వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి సీట్ వచ్చేంత వరకు ప్రతి చిన్న మెసేజ్ కూడా, అంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిందా లేదా, వెబ్ ఆప్షన్ పెట్టామా లేదా, ప్రతిదీ ఒక ఫార్మేట్ రూపంలో మనకి ఇంటిమేట్ చేస్తూ ఉంటారన్నమాట యూనివర్సిటీ వాళ్ళు. ప్రతి డేటా కూడా మనకి కావాలి కాబట్టి వర్కింగ్లో ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ సేమ్ అది ఇవ్వండి. దానికి సంబంధించి ఇక్కడ ఓటీపీ అయితే జనరేట్ కావడం జరుగుతుంది ఇచ్చిన ఫోన్ నెంబర్కి. దాని తర్వాత ఇక్కడ ఈమెయిల్ చూస్తున్నారు కదా, ఇది కూడా వర్కింగ్లోనే ఈమెయిల్ అయితే ఇవ్వండి. తర్వాత ఆ మెయిలే మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. తర్వాత క్యాప్చా అంటే చాలామంది ఏంటనుకుంటారు, కింద చూస్తున్నారు కదా 31314 సేమ్ ఇక్కడ ఏ విధంగా ఉందో అదే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే కింద చూస్తున్నారు కదా వ్యాలిడేట్, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ అంటే మారతైతే ఉంటుంది అన్నమాట. పైన 1కి 2 సార్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా అన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కింద వ్యాలిడేట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏంటి, మన ఫోన్ నెంబర్ అండ్ అలాగే ఈమెయిల్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టే వస్తుందన్నమాట. దాని తర్వాత పక్కన ఓకే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే అపియర్ అయితే కావడం జరుగుతుంది. మన రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు, క్యాస్ట్ కేటగిరీ ఏంటి, క్యాప్చా మళ్ళీ ఎంటర్ చేసి కింద వ్యాలిడేట్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి పేమెంట్ గేట్వే దానికైతే వెళ్తుందన్నమాట. మనకి క్యాస్ట్ వారీగా అప్లికేషన్ ఫీ ఎంత, పేమెంట్ రెఫరెన్స్ ఐడి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అది కూడా ఒక దగ్గర రాసుకోండి, ఒక ఫోటో అయితే తీసుకోండి. కింద ఓకే ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా ఆప్షన్ అయితే అడుగుద్దన్నమాట. ఇప్పుడు మనం పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మేకే పేమెంట్ ఉంది కదా కింద గ్రీన్ కలర్లో, ఇక్కడ దాని మీద ప్రెస్ చేయండి. మనకి పేమెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిన్గా చూస్తున్నారు కదా కింద ఓకే మీద ప్రెస్ చేయండి అన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి మనకి ఫార్మాట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మన రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందన్నమాట.
మన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసరికి మన మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 2 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిన్గా మన ఎంసెట్ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఏంటి, క్యాస్ట్ కేటగిరీ ఏంటి, లోకల్ ఏరియా, ఫిజికల్ డిజబిలిటీ స్టేటస్ ఏంటి, ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఫోన్ నెంబర్, ఇంకో ఎక్స్ట్రా ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత పేరెంటల్ ఇన్కమ్ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, బ్రాంచ్ ఏంటి, క్యాండిడేట్ నేమ్ మన 10th క్లాస్ దాంట్లో ఏ విధంగా ఉందో అలా ఇవ్వండి, ఫాదర్ నేమ్, క్యాస్ట్ సబ్ కేటగిరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు అండ్ అలాగే క్లెయిమింగ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి ఎస్ పెట్టండి, నో పెట్టండి. సర్టిఫికేట్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి, అడ్రస్, ప్లేసు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఇవన్నీ ఇవ్వండి. దాని తర్వాత ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ నెలలో పాస్ అయ్యారు, ఇంటర్ ఏ నెలలో పాస్ అయ్యారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇంటర్ బోర్డ్ ఏంటి, ఏపీనా తెలంగాణనా ఓపీనా ఒకసారి ఈ విధంగా చూస్ చేసుకోండి ఆప్షన్స్ బట్టి. దాని తర్వాత ఇంటర్ పాస్ టైప్ ఏంటి, రెగ్యులరా, కాంప్లిమెంటరీలా, అంటే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారా, సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యారా అండ్ అలాగే ఇంటర్లో టోటల్ ఆప్టెన్ మార్క్స్ ఎన్ని మనకి ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్తో కలిపి అండ్ అలాగే టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని. సో ఈ విధంగా ఒకసారి ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన సబ్జెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సబ్జెక్ట్ నేము అండ్ అలాగే ఇంటర్లో ఎన్ని మార్క్స్, సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇవ్వాలి. అండ్ అలాగే తర్వాత మెయిన్గా మన 9th క్లాస్ నుంచి ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. 9th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఈ స్కూల్ డీటెయిల్స్ మనం ఎక్కడ చదివాము, ఏ ప్లేస్లో చదివాము, ఏ డిస్ట్రిక్ట్లో చదివాము, ఏ స్టేట్లో చదివాము, ఇలా అన్నీ మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత జేపీజీ ఫార్మేట్లో మన ఫోటో అయితే అప్లోడ్ చేయాలి అండ్ అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, క్లియర్గా విజిబుల్ అయ్యేలాగా అప్లోడ్ అయితే చేయండి అన్నమాట. తర్వాత కింద అప్లోడ్ సర్టిఫికేట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం ఇప్పటి నుండి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాలి. అది కూడా మెయిన్గా ఒకసారి మీకు చూపిస్తాను. ప్రతి పీడిఎఫ్ కూడా 500 KB లోపు ఉండేలా చూసుకోండి. చూస్తున్నారు కదా ఇవన్నీ మనకైతే కావాలన్నమాట. ఆల్రెడీ ఇందాక వీడియోలో కూడా చెప్పాను, ఓన్లీ ఫోటో అండ్ అలాగే పాస్పోర్ట్ అయితే జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఇప్పటి నుండి మన 10th క్లాస్ మార్క్స్ మనం అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత ఇంటర్ మార్క్స్ స్టడీ సర్టిఫికేట్స్ 9th నుంచి 10th వరకు అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్ ఇంటర్ ఆర్ ఈక్వాలెంట్ లేదంటే జేఎన్ఎం ఎవరైతే ఉంటారో జేఎన్ఎం అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత టీసీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరైతే చేస్తే చేయండి, లేదంటే లేదు. తర్వాత ఆధార్ కార్డ్ అయితే పెట్టాలి. తర్వాత మనకి తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్, తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డు ఇవన్నీ ఎంటర్ చేసి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ ప్రింట్ ఉంది కదా, మనకి ప్రింట్అవుట్ అయితే కావాలన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే మనకి మన అప్లికేషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మన A to Z ఈ విధంగా వస్తాయన్నమాట. సబ్జెక్ట్ పేరు, ఏ స్కూల్లో చదివాము, 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూస్తున్నారు కదా, 8th 9th 10th. సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రింట్ అప్లికేషన్ అయితే తీసుకోండి. దాని తర్వాత మనకి మన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. తర్వాత మెరిట్ లిస్టు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు, తర్వాత వెబ్ ఆప్షన్లు, సీట్ అలాట్మెంట్, మనకి ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట.